ఆత్మబోధ ఆత్మబోధ అన్నటువంటి గ్రంథాన్ని మనం అవలోకిస్తూ ఉన్నాం. ఇందులో మనం ఒక ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుందని చెప్పుకుంటూ, ఏ విధంగా అయితే ఆకాశం ఒకటైనా ఈ ఉపాధుల నుంచి భిన్న భిన్నంగా ఆకాశం మనకి కనబడుతూ, ఘటాకాశము, మఠాకాశము ఈ విధంగా కనబడుతుందో, ఆత్మ అన్నటువంటిది ఒక్కటే అయినా అర్థమైందా, ఉపాధులను బట్టి మానవులుగా, దేవతలుగా, జంతువులుగా మనకి గోచరం అవుతున్నప్పటికీ, అన్ని ఉపాధుల్లో ఉన్నటువంటిది కుండలలో ఆకాశం ఎలాగో, సమస్త భూతముల్లో అనే చైతన్యము ఒక్కటే కానీ వేరు కాదు. ఈ విధంగా మనం తెలుసుకోవడాన్ని ఏమంటాము? ఆత్మ జ్ఞానము అంటాం. అర్థమైంది కదా? దీన్ని మనం ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటామన్నమాట. అయితే మరి ఇందులో మనం ఈరోజు మనకి ఎట్లా అంటే శ్లోకం చెప్తున్నారు, పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. కదా, పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం. ఎట్లా మనకి ఈ కర్మ సంచితం అంటే పంచీభూతముల యొక్క ఈ శరీరం ఎట్లా మనకు ఉత్పత్తి అయింది అంటే పంచమహాభూతముల యొక్క క్రమం. పంచీకృత మహాభూత సంభవం. ఏమిటి పంచీకృత మహాభూత సంభవం? భోగాయతనం శరీరం. అర్థమైందా? భోగానికి ఆయతనమైనటువంటి ఈ శరీరము ఎట్లా సంభవించిందంటే పంచమహాభూతముల ద్వారా. అర్థమైందా? పంచమహాభూతముల ద్వారా ఈ భోగాయతనం అనే శరీరం మనకి సంభవించింది. చెప్తున్నారు, పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీర సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. శరీరాలన్నీ అడిగితే ఏం చెప్పాలి? 3 శరీరాలు. అర్థమైందా? ఒకటి స్థూల శరీరం, 2 సూక్ష్మ శరీరం, మరి 3 కారణ. అయితే మరి ఈ స్థూల శరీరం ఎట్లా? పంచీకృత మహాభూతం. పంచీకృతం అంటే ఏంటి? పంచీకరణము చేయబడినటువంటిది అనమాట. పంచీకరణం చేయబడినటువంటి దాన్ని పంచీకృతం అంటారు. పంచీకృతం చేయబడకపోతే అపంచీకృతం అంటారు. అర్థమైందా? పంచీకరణం చేస్తే పంచీకృతం అంటారు. పంచీకరణం చేయకపోతే అపంచీకృతం అంటారు. పంచీకృత ఆ యొక్క పంచీకరణం చేయబడిన దాని తరువాత ఉత్పత్తి అయినటువంటిది ఒకటి. తరువాత మరి మాటి మాటికి ఈ శరీరం వస్తుందంటే దేని ద్వారా వస్తుంది? కర్మ సంచితం. రెండవది మనకి కర్మ సంచితం. అంటే సంచితం అంటే ఏమిటి? మనకు ఒక నిధిలా ఉంటుంది. అనేక జన్మల నుంచి వచ్చిన కర్మలు ఏమున్నాయో అది సంచితం. ఆ కర్మ సంచితం నుండి ఒక జన్మ వస్తూ ఉంది ఈ శరీరం. రెండవది దీనికి ఏమిటి? భోగాయతనం. శరీరానికి భోగం ఏమిటంటే సుఖం, దుఃఖం. ఇది భోగం. శరీరానికి భోగం ఏమిటి? సుఖము, దుఃఖం. ఆయతనం అంటే ఏమిటి? స్థానం. ఆయతనం అంటే స్థానం.
సుఖ దుఃఖాలకి సుఖము ఒక భోగమే, దుఃఖము ఒక భోగమే. అర్థమైంది కదా? మనం సుఖాన్ని భోగంగా తీసుకొని దుఃఖాన్ని భోగంగా తీసుకోవడంగా వదిలేది కాదు. రెండు భోగం అంటే అనుభవించడం కదా. మరేం అనుభవించడం? సుఖము అనుభవిస్తాం మనం, దుఃఖము అనుభవిస్తాం. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం అనుభవిస్తాం, సుఖం వచ్చినప్పుడు సుఖం అనుభవిస్తాం. ఈ రెండు దేని ద్వారా అనుభవిస్తాం మనం? సుఖానికి సంబంధమైన విషయాలు సుఖానికి ఉంటాయి, దుఃఖానికి సంబంధమైన విషయాలు దుఃఖానికి ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ప్రీతికరమైనటువంటి వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉంటుంటే మన దగ్గర చెవులు అలా నిక్కబడుచుకుంటూ ఆనందంగా ఉంటాం. మరి అప్రీతికరమైన మాటలు వచ్చినప్పుడు చెవులు మూసుకుంటూ కటకట అనుకుంటూ కూడకలు మింగుతూ ఉంటుంటాం. ఇప్పుడు బాష్పవాయువులు వస్తాయి, అప్పుడు బాష్పవాయువులు వస్తాయి. సుఖాతిశయం చేత కూడా ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటుంటాయి. దాని లెక్కది. దుఃఖం చేత కూడా వస్తూ ఉంటాయి. దుఃఖం చేత వచ్చేవి వేడిగా ఉంటాయి, ఆనందం చేత వచ్చిన బాష్పవాయువులు చల్లగా ఉంటాయి. తేడా అర్థమైందా? కాబట్టి ఈ ప్రకారంగా అయితే మరి ఇక ఇది ఏమిటిది? మనకి స్థూలం అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని కోసం చెప్తూ ఉన్నారు. అర్థమైందా? ఏమంటే పంచ ప్రాణాలు, దశేంద్రియాలు, పంచ ప్లస్ దశ ఎన్నే 17. మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలు కలిసినటువంటిదే సూక్ష్మ శరీరం. అదే అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు చక్షువు, శ్రోత్రము, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, గ్రాణము, ఇది చర్మ. అర్థమైంది? వాక్కు, పాణి, పాదములు, వాయువు, ఉపస్థానం, ఇవి కర్మేంద్రియాలు. ఇవైపోయాయి. పంచ ప్రాణాలు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము 5. మనస్సు, బుద్ధి, ఈ 17 ఏమిటి? సూక్ష్మ శరీరం అన్నమాట. అది చెప్తున్నారు. కాబట్టి ఇది సూక్ష్మ శరీరం. స్థూల శరీరము ఏమి ద్వారా, సూక్ష్మ శరీరము ఏమి విషయాన్ని గ్రహించి స్థూల శరీరం ద్వారా అనుభవిస్తుంటారన్న. సూక్ష్మ శరీరము ద్వారా ఏంటి? విషయాలని గ్రహిస్తారు, రూపాన్ని గ్రహిస్తారు, రసాన్ని గ్రహిస్తారు. ఇవన్నీ అనుభవించిన ఎక్కడ? శరీరం ద్వారా అనుభవిస్తారు. అనాది అవిద్య అనిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాత్వన్యం ఆత్మానం అవధారయే. కారణ శరీరం చెప్తున్నారు. అనాది అవిద్య అనిర్వాచ్యమైనటువంటిది కారణ శరీరం. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? ఎవరికి? మరి దీనికి ఏమిటి? అజ్ఞానమే దీనికి మూలం. దీనికి ఇంద్రియాలేమి వచ్చిపోతాలేని మూలం అజ్ఞానం. ఇది అనిర్వాచ్యం. ఇంద్రియాలలాగా, శరీరంలాగా ఇదే నిర్వచించడానికి వీలు లేదు. వాచ్యం అంటే వక్తు యోగ్యం, వాచ్యం చెప్పడానికి యోగ్యమైనది వాచ్యం అంటారు. చెప్పడానికి యోగ్యం కానిది ఏమంటారు? అనిర్వాచ్యం అంటారు. అర్థమైంది కదా? అది అనిర్వాచ్యం, ఇది వాచ్యం. కాబట్టి ఇది ఇలా ఉంటుందని చెప్పడానికే లేదు. అది అన్నమాట. అటువంటిదే ఏమి ఉపాధి. అయితే మరి ఎట్లా మనకు సంభవించాయి? ఈ పంచభూతాల నుంచి సృష్టి ఎట్లా సంభవించింది అన్నటువంటిది ఇప్పుడు మనకి కావాలి. చెప్తున్నారు శాస్త్రంలో మనకి
ద్విధా విధాయ చేకైకం చతుర్థా ప్రథమం పునః స్వశ్వేతర ద్వితీయాంశైః యోజనాత్ పంచ పంచతే. పంచీకరణం అంటారు. పంచడమే పంచీకరణం. అదనమాట. అయితే మరి ఎట్లా? మనకు కొన్ని పంచభూతాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. పంచభూతాలు ఎన్ని? అవి భూతాల మధ్య పంచం ఉంది. అర్థమైందా? అవి ఏమి చెప్పండి? ఒకటి ఆకాశం, వాయు, అగ్ని, జలం. ఇందులో మన అగ్ని కనబడుతూ ఉంటుంటారు. ఇంకేం కనబడుతుంది చెప్పండి? జలం కనబడుతుంది, భూమి కనబడుతుంది, మిగతా రెండు కనబడతాయి. వాయువు కంటికి కనపడు. రూపరహిత స్పర్శవాన్ వాయువు. వాయువుకి రూపరహితము, స్పర్శం. ఆ స్పర్శం చేత వాయువు మనం గ్రహిస్తున్నాం. శబ్దగుణకం ఆకాశం. కాబట్టి ఆకాశం అనేది అవకాశం. ఎక్కడెక్కడ అవకాశం ఉంది ఇదంతా ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? మనకెక్కడో పైన కనపడుతుంది కాదు. ఎక్కడ అవకాశం ఉందో దాని పేరు ఆకాశం. ఈ ఖాళీనంతా ఆకాశం. దీన్ని మఠాకాశం అంటాం. ఈ విధంగా ఒక విధంగా ఖాళీగా బహిర్గతం కనపడుతుంది కాబట్టి కనబడని అనొచ్చు. తప్పేండి. అర్థమైందా? ఇంత ఖాళీ కాబట్టి. అయితే మరి వాయువు కనబడుతుందా? కంటి కనపడ. అది ఆ స్పర్శ ద్వారా గ్రహిస్తామన్నమాట వాయువుని మనం. ఈ ప్రకారం అయితే ఇవి యాజిటీస్గా వచ్చాయి. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధీభ్యః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాహేష పురుషో అన్నరసమయః. మరి పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి ఇవంతా కూడా ఉపనిషత్తు ఏం చెప్పింది? ఆత్మ నుండి మనకి ఆకాశం వచ్చినట్టు, ఆకాశం నుండి వాయువు వచ్చినట్టు, వాయువు నుండి అగ్ని వచ్చినట్టు, అగ్ని నుండి జలం వచ్చినట్టు, జలం నుండి భూమి వచ్చినట్టు తైత్రేయ ఉపనిషత్తు మనకి చెప్పింది. అయితే మొట్టమొదట మరి ఈ ఆకాశం ఎట్లా వచ్చింది అన్నట్టు అర్థమైందా? అంటే మనకి ప్రకృతి భగవంతుడు మాయని సృష్టించాడు. ఆ మాయలో 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వము, రెండవది రజస్సు, మూడవది తమస్సు. 3 గుణాలు. అయితే ఇక్కడ మనకి ఆ అజ్ఞానం అనే మాయకి 2 శక్తులు ఉంటాయి. అర్థమైందా? దానికి 2 శక్తులు. ఒకటి ఆవరణ శక్తి, 2 విక్షేప శక్తి. అర్థమైందా? ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. ఈ విక్షేప శక్తితో తమ ప్రధానం అంటే ఏమిటి? మనకి సత్వము రజస్సు కాకుండా అంటే పూర్తిగా లేకుండా ఉండవు, ఉంటాయి. తమ ప్రధాన ప్రకృతి అన్నమాట. సృష్టికి మూలం తమ ప్రధానం, తమస్సు ప్రధానంగా కలిగినటువంటి ప్రకృతి. అంటే ఏమిటి? ఒక 90% ఉన్నదనుకోండి తమస్సు, ఒక 5% సత్వము, 5% రజోగుణం ఉన్నప్పుడు ఏమంటారు? 90% ఇది ఉన్నప్పుడు తమ ప్రధానం. లేకపోతే 100కి 2 ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఒక 70% వచ్చేసింది అనుకోండి తమస్సు, ఓ 15 రజగుణ తమ ఉందనుకోండి రెండో ఉదాహరణకి, ఇది కూడా తమ ప్రధానమే అంటారు. అటువంటి తమ ప్రధానమైన ప్రకృతితో కూడి అందులో విక్షేప శక్తితో సంయుక్తమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యము నుండి ఆకాశం పుట్టింది. అంటే పంచమహాభూతాలు పుట్టింది. అదే అర్థమైందా అందరికీ?
3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల్లో తమో గుణం అన్నటువంటిది ఆధిక్యతతో ఉన్నప్పుడు ఆ గుణాలకు ఉన్న శక్తులు ఆవరణ శక్తి విక్షేప శక్తి ఉన్నప్పుడు ఆ విక్షేప శక్తితో కూడినటువంటి సంయుక్తమైన ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యం వల్ల పుట్టినటువంటివే పంచమహాభూతాలు. ఇది అన్నమాట. మరి ఇప్పుడు ఈ పంచమహాభూతాలు ఎలా పుట్టాయంటే ఎవరైనా అడిగారు అనుకోండి, సమాధానం ఏమిటి? ఇది అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇంకా రజోగుణం ఉంది, తమో గుణం, ఇది సత్వగుణం ఉందన్నమాట. ఇక్కడ మనకి సత్వగుణము అన్నటువంటిది పంచభూతములలో వ్యష్టి ఉంటుంది, సమష్టి ఉంటుంది. అర్థమైంది? పంచభూతముల యొక్క వ్యష్టి సత్వగుణము, సమష్టి సత్వగుణం, ఆ రెండు ఉంటాయన్నమాట. అయితే మరి ఇప్పుడు పంచభూతముల యొక్క వ్యష్టి నుండి సమష్టి నుండి, పంచభూతముల యొక్క సమష్టి నుండి పుట్టినటువంటిది అంటే ఏంటి? 5 ఉన్నటువంటి ఆ 5 ఏకత్ర చేసుకొని, అంటే ఏమిటి? ఆకాశం నుండి సత్వగుణము, వాయువు నుండి సత్వగుణము, అగ్ని నుండి సత్వగుణము, ఆ ప్రకారముగా. అర్థమైందా? ఇక జలము, పృథ్వీ, వీటి అన్నిటి సత్వగుణము మిళితమైపోయినటువంటిది, దాని నుండి ఉత్పత్తి చేసినటువంటి దాన్ని అంతఃకరణం అంటారు. పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశము నుండి ఉత్పత్తి అయిన దాన్ని ఏమంటారు? అంతఃకరణం. ఆ అంతఃకరణాన్ని వృత్తి భేదాత్తు మనస్సు, బుద్ధి, చిత్తమో, అహంకారం. అర్థమైందా? మనోబుద్ధి, చిత్త, అహంకారం, ఇది అన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు పంచభూతముల యొక్క వ్యష్టి ఉంది. వ్యష్టి అంటే ఏమిటి? ఆకాశం ఉంది. ఇప్పుడు ఆకాశం యొక్క సాత్వికాంశం నుండి ఏం పుట్టింది అంటే మనకి శ్రోత్రం పుట్టింది. అర్థమైందా? ఆకాశం నుండి సాత్వికాంశం నుండి ఈ శ్రోత్రేంద్రియం ఉత్పన్నమో అయింది. వాయువు యొక్క సాత్వికాంశం నుండి ఈ చర్మం ఉంది కదా, ఇది ఉత్పత్తి. అగ్ని యొక్క సాత్వికాంశం నుండి చక్షువు, నేత్రములు పుట్టినాయి. జలము నుండి సాత్వికాంశం నుండి మనకి జిహ్వ, పృథ్వీ నుండి సాత్వికాంశం నుండి ఘ్రాణం, ఇది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మరి సాత్వికాంశము, సమిష్టి సాత్వికాంశం నుండి పుట్టింది అంతఃకరణము, భిన్న భిన్నంగా ఒకదాని సాత్వికాంశం పుట్టినటువంటివి జ్ఞానేంద్రియాలు. వీటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. ఈ 5. మరి ఇప్పుడు ఈ పంచభూతముల యొక్క రజోగుణం పోయిందా? ఆ రజోగుణము సమష్టి సాత్వికాంశం నుండి పుట్టిందే ప్రాణం. ప్రాణం ఎలా పుట్టిందని అడిగితే పంచభూతముల యొక్క సమష్టి రజోగుణము నుండి పుట్టిందేమిటి? ప్రాణం. అయితే మరి ఆ ప్రాణం అనేది వృత్తి భేదా, అది పని చేసినటువంటి క్రమాన్ని బట్టి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానం. ఇది 5 రకాలుగా మనకి చెప్పుకుంటామన్నమాట. కాబట్టి మరి ప్రాణం ఎక్కడ ఉంటుంది? హృది ప్రాణ, హృదయమునందు ప్రాణం. బుధే అపాన, మన యొక్క మల విసర్జన స్థలమునందు అపానవాయువు. ఇక ఉదాన కంఠదేశస్థ, ఉదానం ఎక్కడ ఉంటుంది? కంఠం. సమాన నాభిదేశస్థ, సమానం బొడ్డు దిగువ నాభి. యాన సర్వశరీరగ, యానవాయు ఎక్కడ ఉంటుంది? సమస్త శరీరాన్ని వ్యాపిస్తుంది.
ప్రాణవాయువు ఏం చేస్తుంది? ఉశ్వాస నిశ్వాస రూపాన్ని చేస్తుంది. అర్థమైందా? మనకి ప్రాణం గాలి లాగడం. అపానవాయువు ఏం చేస్తుంది? ప్రాణవాయువుని అపానవాయువు ఏం చేస్తుందంటే మనకి మలము మూత్రాన్ని కిందకి విసర్జనం చేస్తాయి. ఉదాహరణ ఏం చేస్తుంది? కంఠం నుండి ఇంకా మనకేమైనా సరే కొన్ని పదార్థాలు బయటికి విడిచిపెట్టవలసినవి నోటి నుండి ఉమ్ము లాలాజలములన్నీ కూడా అది విసర్జన. అలాగనే మరి మనకి సమాన వాయువు ఏం చేస్తుంది? నాభి నుండి ప్రాణవాయువుని పైకి పోకుండా అపానవాయువుని కిందకు పోకుండా ఆ బ్యాలెన్స్ ఉంచుతుంది అనమాట. ఎప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పిపోయిందో ప్రాణం పోతుంది. అర్థమైందా? అది ఆయుర్దాయం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అంతవరకు ఇది దాన్ని ప్రాణవాయువుని పైకి పోనివ్వదు, అపానవాయువుని కింద పోకుండా జంక్షన్లో. మరి వేణవాయువు ఏం చేస్తుంది? మనకి చక్కగా మనం తినే పదార్థాలన్నింటినీ వంట చేయించిన తర్వాత వాటిని రక్తంలో పంపుతుంటుంది, మలలో పంపుతుంటుంది, ఎముకలకు తగిన శక్తి ఎముకలో పంపుతుంటుంది. ఇది ఆ పని చేస్తుంది. ఈ ప్రకారంగా ఆ రజోగుణమునికి సంబంధించినటువంటి ప్రాణం ఈ ప్రకారం. ఇక రజోగుణం నుండి విష్టిగా, విష్టి అంటే ఏమిటి? విడివిడిగా. అప్పుడు ఆకాశం రజోగానం నుండి ఏం పుట్టిందంటే వాక్, నోరు. ఇదే వాయువు యొక్క రజోగాంశం నుంచి ఏం పుట్టిందంటే చేతులు. ఇది అగ్ని యొక్క రజోంశం ఏం పుట్టిందంటే పాదాలు. జలం యొక్క రజోంశం వాయువు. పృథ్వీ యొక్క రజోవిష ఉపస్థితి. ఈ ప్రకారంగా మనకి ఇవైదు అవైదు ఉత్పత్తి రజో గురించి పుట్టాయి. అయితే ఇప్పుడు మరి సృష్టి అంతా విస్తారం చేయడానికి, ప్రతి అంశంలో 5 గుణాలు ఉండడానికి మళ్ళీ భగవంతుడు ఏం చేశాడు? ఆకాశం ఉంది మనకి. ఆకాశం, ఆ ఆకాశాన్ని 2 భాగాలు చేశాడు. ఆకాశాన్ని 2 భాగాలు. 2 భాగాలంటే అందరికీ తెలుసు కదా. ఒక పండుని 2 భాగాలు చేయాలంటే ఎలా చేస్తారు? సగానికే చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆ భాగం ఇచ్చేసినారు. ఇక చిన్నపిల్లలు ఉన్నారు 4. ఈ భాగం 4కి చేయాలి. చేయాలంటే ఉన్న మొక్క ఏం చేస్తారు? 4 మొక్కలు చేస్తారు. అర్థమైందా? ఆ ప్రకారంగా ఇప్పుడు మనకి ఆకాశాన్ని సగాన్ని ముందు చేసి, అలాగనే దాన్ని మిగతాది 4 భాగాలు చేసినారు. సగము ఉండిపోయింది. ఇటు సగాన్ని ఏమైంది? 4 భాగాలు. ఇప్పుడు మరి అలాగనే వాయువుని కూడా సగభాగం చేసి ఉన్న సగాన్ని 4 భాగాలు. ఆ ప్రకారంగా అగ్నిని కూడా సగభాగం చేసి ఉన్నదాన్ని 4. అగ్ని తర్వాత ఏంటి? జలం. జలాన్ని కూడా సగం చేసి ఉన్నదాన్ని 4. అలాగనే పృథ్వీని కూడా సగం చేసి ఉన్నదాన్ని 4. ఇప్పుడు అర్థమైంది కదా. ఒకదాన్ని ఒకటి తెచ్చుకోవడం. ఇప్పుడు ఆకాశం 4 భాగాలు ఉన్నాయి. ఈ ఆకాశం 4 భాగాల్లో మొట్టమొదట వాయువుది ఒక భాగం తెచ్చాడు. ఎక్కడికి? ఆకాశంలోకి. 4 భాగాలు ఉన్నాయా లేవా? ఒక పక్క వాయువుది ఒక భాగం ఇక్కడ తెచ్చి దీన్ని వాయువులోనికి ఒక భాగం పంపాడు. అగ్నిని ఒక భాగం ఆకాశంలో తీసుకొచ్చి రెండో భాగం, ఈ రెండో భాగం ఆకాశాన్ని ఎక్కడ పంపారో అగ్నిలో పంపారు. 3 జలాన్ని మూడో భాగంలో తీసుకొచ్చి ఆకాశంలోని 3వ భాగం ఎక్కడ పంపారో జలంలోనికి పంపినారు. ఇక పృథ్వీ ఉంది కదా, పృథ్వీ యొక్క ఒక భాగాన్ని ఆకాశం తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న భాగాన్ని ఏం చేశారు? పృథ్వీలో పంపారు. ఇలాగా మొత్తం అన్నిట్లో కూడా
ఒకదానికోటి 5 భాగాలన్నింటిలోనూ ఉండేటట్టుగా ఏర్పాటు, అంటే 4 భాగాలన్నింటిలో ఉన్నట్టుగా ఏర్పాటు. ఎందుకు ఇది చేశారు మరి ఇప్పుడు అంటే పంచీకరణ చేస్తేనే అంతటా వ్యాపించి ఉంటాయి అన్నింటినీ. జలంలోను కూడా ఉండాలి 5, ఏమంటారు, భూమిలోను కూడా ఉండాలి, ఆకాశంలోను కూడా ఉండాలి, అగ్నిలోను కూడా ఉండాలి, వాయువులో కూడా 5 ఉండాలి. అప్పుడే బ్రహ్మాండం అంతా సృష్టి అవుద్ది అనమాట. లేకపోతే అవదు. ఎందుకంటే ఇప్పుడు జలంలో కొన్ని జీవులు ఉంటాయి, నీటిలో కొన్ని జీవులు ఉంటాయి. మరి ఆ జీవులు బ్రతకాలంటే పంచమహాభూతాలు ఉండాలి కదా. ధైర్యంగా ఈ పంచీకరణ చేయకపోతే జలంలోంచి 5 ఎలాగెళ్తాయి? ఆ 5 లేనిది ఎక్కడ జీవులు బ్రతకదు కదా. మరి జలంలో ఉండే మొసళ్ళు ఏమిటి, చేపలేమిటి, అనేక తిమింగలాలు ఏమిటి, రకరకాల వస్తువులు జలంలో ఉంటాయి. మరి వాటికి కూడా 5 ఉండాలి. ఆకాశం ఉంటుంది, వాటిలో అగ్ని ఉంటుంది. ఏది లోపమైనా మానవుడు బ్రతకడు. పంచభూతాల్లో అగ్ని లేదనుకోండి, ఒంట్లో చల్లారిపోతే ఏమైపోద్ది, నీరు గమ్మేస్తుంది, ఇదిలో తీసేస్తారు. అర్థమైందా? ఈ నీరు లేదనుకోండి, గోరెండిపోతే వెనకబడిపోతుంది. అర్థమైందా? ఈ ప్రకారంగా ఇందులో ఏది లేకపోయినా లోపల అవకాశమే లేదనుకోండి, నవద్వారాలకి ఎలా సరఫరా జరగాలో ఆ అవకాశం బంద్ అయిపోయేసరికల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చి అమ్మొక్క కోసి పాలిస్తే బాగైపోయింది. అర్థమైందా? ఈ ప్రకారంగా ఈ 5 మిలితో లేనిదే జీవితం లేదు. ఇప్పుడు జీవితం కావాలి అంటే అన్ని జీవులు ఉండాలంటే జలంలో ఉన్న జీవులు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా విహరిస్తూ ఉన్నాయి. వాటిలో కూడా 5 ఉన్నాయి. భూమి ఉంది, భూమి కిందనే కొన్ని జీవులు ఉంటాయి. అర్థమైందా? అనేకమైన భూ దున్నుతూ ఉంటుంటే ఎన్నో పురుగులు కనబడుతూనే ఉంటుంటాయి. అర్థమైందా? రకరకాల పురుగులు. మరి అవన్నీ ఎలా పడుతుంటాయి? ఆ భూమిలోని పంచీకరణ చేయబడింది కాబట్టి భూమిలో అగ్ని ఉంది, అర్థమైందా, భూమిలో జలం ఉంది, అన్నీ అందులో కూడా అంశాలు ఉన్నాయి. ఆకాశంలోనే కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటుంటాయి అవకాశంలో. మరి అక్కడ లేకపోతే ఎలాగా? అక్కడ అన్నీ ఉండబట్టే హాయిగా ఎగిరి బతుకుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా విక్షేప శక్తి బ్రహ్మాండాది అంతా సృజించేసినారు. అర్థమైందా? ఇది మనకి ఈ ప్రకారంగా మనకి పంచీకరణం చేసినారు భగవంతుడు. ఎందుకోసం? అన్ని జీవులు చక్కగా ఉండడానికి, అన్ని జీవులు బాగుగా బ్రతకడానికి అవన్నీ ఉన్నాయి. కొంతమంది భూమిలోకి వెళ్ళి దావుడిపోతారు, కొన్నాళ్ళు భూమిలోకి వెళ్ళి దావుడిపోతారు. అక్కడ అన్నీ ఉండబెట్టి వాళ్ళు ఉండగలుస్తున్నారు. అది ఉంటారేంటి? భూగర్భంలో పైన అన్ని తలుపులన్నీ బిల్డింగ్స్ ఉంటాయి. మరి భూగర్భంలో కొంతమంది పోతారు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి? నీటిలో కప్పలు ఉంటాయి, అన్నింటిని వదలలేవు. ఇవి ఎలా ఉంటాయి? మరి పుట్టల్లో పాములు ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి? ఇవన్నీ అన్నిటికీ కూడా ఆయా పంచమహాభూతముల యొక్క సమిష్టి ఉంది కాబట్టి అవన్నీ జీవించడానికి అవకాశాలు ఉంటున్నాయి. అది ఇప్పుడు మరి మనకి ఈ ప్రకారంగా అయినప్పుడు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనకి శ్రోత్రం ఉంది. ఇవన్నీ గోళకాలు. ఇవన్నీ ఏమిటి? గోళకాలు. ఇవన్నీ గోళకాలు. దీనికి అధిదేవతలు ఉంటారన్నమాట. అధిదేవతలు సూక్ష్మంగా లోపట ఉంటారు. అర్థమైందా? అవి ఆ అధిదేవత ఎప్పుడైతే మనకు వదిలిపెట్టేసిందో గోళకంలాగే ఉంటుంది కానీ నేత్రం కనబడదు, ముక్కు ముక్కులాగే ఉంటుంది కానీ వాసన చూడలేడు, చెవులాగే ఉంటుంది కానీ శబ్దం వినలేడు. అర్థమైందా? జిహ్వలాగే ఉంటుంది కానీ ఏ తినేవాడికి తప్పగానే ఉంటుంది. చర్మానికి అధిదేవత వదిలేసింది అనుకోండి, అక్కడ ఎంత సూచి గుచ్చినా సరే ఆ ప్రాంతంలో ఉంటారు. డాక్టర్ గారు బాగా మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తారు. అప్పుడు అదే వదిలిందానికి. అర్థమైందా? ఇప్పుడు అది కోసి పారేసినా మనకేం స్పర్శ
ఉండదు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థం కాదనగా. అందుకని అధిదేవతలు ఉంటారు. అధిదేవతలు ఎవరు అంటే శ్రోత్రేంద్రియానికి అధిదేవత దిక్కు. ఏమిటి? దిక్కులు లేవా మనకి? దిక్కులు 10 దిక్కులు. ఈ శ్రోత్రేంద్రియానికి అధిదేవత ఎవరు? దిక్కు అనమాట. అలాగనే మరి త్వక్ చర్మానికి అధిదేవత వాయు. చక్షు నేత్రానికి అధిదేవత సూర్య భగవాన్. జిహ్వ అధిదేవత వరుడు దేవుడు. ఈ ఘ్రాణేంద్రియానికి అధిదేవత అశ్విని దేవత. అర్థమైందా? ఇవి మరి ఇది విషయాలు ఏమిటి? శ్రోత్రానికి శబ్దం అన్నది విషయం, చర్మానికి స్పర్శం అన్నది విషయం, నేత్రానికి రూపం అన్నది విషయం, జిహ్వకి రుచి రసం అనేది విషయం, ఘ్రాణేంద్రియానికి గంధం అనేది వాసన అనేది విషయం. అవి ఏది విషయము లేదో అవే ఆ పని చేయగలవు, రెండో పని అవి చేయలేవు. అర్థమైంది కదా? నేత్రం ఉంది, వాసన నేను కూడా చూస్తానంటే దానికి అది లేదు. ముక్కు ఉంది, కళ్ళు మూసుకొని ముక్కు నేను చూడలేనా రూపం అని చూస్తే ముక్కు కనబడుతుందా? కనబడదు. అర్థమైందా? అవన్నీ అలాగే. అది ఒక విషయంతో ఒక సంబంధం ఉండదు. మనకు మాత్రం అన్ని విషయాలు కావాలి. అవసరం లేనిది కావాలి, అవసరం ఉన్నది కావాలి. అందుకే మనకు అన్ని తారుమారు అయిపోతుంది. అర్థమైందా? అది హాయిగానే ఉంటాయన్నమాట, కొన్న పని ఉన్నట్టు చేసుకొని. కాబట్టి ఈ ప్రకారంగా విషయాలు ఇది. మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం శ్రోత్రేంద్రియము, దిక్కు, శబ్దమని. అలాగన్నీ వివరించుకున్నాం. కర్మేంద్రియాలు ఉన్నాయి మనకి. వాక్కు, నోరు. నోటికి విషయం ఏమిటంటే ఏం విషయం? మాట్లాడుతుందే విషయం. దీనికి 2 విషయాలు ఉన్నాయి. అన్నిటికి ఒక విషయం కానీ నీ నోట్లో ఇస్తే తినడం కూడా ఉంది. అర్థమైందా? కానీ ప్రధానంగా ఏమిటంటే వాక్ అనేది మాట్లాడమే, దానికి వచనమే విషయం. అది 2. మరి వాక్కు ఉంది కదండి, వాక్కి ఎవరు దేవత అంటే అగ్ని. వాక్కి అధిదేవత ఎవరు? అగ్ని అన్నమాట. విషయం ఏమిటంటే వచనం, మాట్లాడు. అలాగే చేతులు ఉన్నాయి. చేతులకు అధిదేవత ఎవరు అంటే ఇంద్రుడు. విషయం ఏమిటంటే ఆదానం, ప్రధానం. ఇవ్వడం, పుచ్చుకోవడం, ఇవ్వడం, పుచ్చుకోవడం. మరి పాదములకు అధిదేవత ఎవరంటే ఉపేంద్రుడు. కొంతమంది వామనుడు అంటారే. కాబట్టి ఉపేంద్రుడు. దీనికి విషయం ఏమిటి? గమనము, ఆగమనం, వెళ్ళడం, రావడం, పాదం. మరి పాయువు దీనికి ఏమిటి అంటే అధిదేవత యముడు. దీనికి విసర్గం. అర్థమైందా? వాయువు విసర్గం, విడిచిపెట్టడం. అలాగనే ఉపస్థేంద్రియం ఉంది. ఉపస్థేంద్రియం అంటే మూత్ర విసర్జన స్థలం. వాయువు అంటే మల విసర్జన స్థలం. ఇక్కడెవరు? ప్రజాపతి, అధిపతి. దీనికి ఏముంది? విసర్జన ఉంటూ ఇంకా ఆనందం ఉంది. ఉపస్థేంద్రియానికి 2 పనులు, వాగేంద్రియానికి 2 పనులు. అర్థమైందా? 2. వాక్కి 2 ఉంటాయి పనులు. ఉపస్థకి ఎవరి జీవోపస్థలను జయించినారో వారు మాత్రం వాడే మహానుభావులు అయిపోతారు. అర్థమైందా? వాడే మోక్షానికి అర్హుడు అవుతారు అని చెప్పడం. ఈ ప్రకారంగా జ్ఞానేంద్రియాలు, ఇంకా ఏమిటి? కర్మేంద్రియాలు మనం వివరించుకున్నాం. ఇప్పుడు అంతఃకరణం. అంతఃకరణం అనేది ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు అని ఎప్పుడు అంటాం? సంకల్ప వికల్పాత్మక అంతఃకరణ వృత్తి మనః. సంకల్పం. ఈరోజు ఉపన్యాసానికి వెళ్దామా?
మాందామ. అర్థమైందా? ఈరోజు ఇంకో కూర వెళ్దామా, మాందామా. ఈ టైం దీన్ని ఏమంటారు? ఈ సమయాన్ని, ఈ స్థితిని మనస్సు. వారికి ఈ పండ్లు ఇద్దామా, మాందాం. అవి కొనుక్కొని తిందామా, మాందాం. ఈ పరిస్థితుల్లో దీని పేరు ఏం పేరు? మనస్సు. సరే, ఇప్పుడు అనుకున్నా తప్పక ఎన్ని పనులున్నా మరి రేపు ఒక్కరోజే కాబట్టి ఉపన్యాసాలు తప్పక ఈ పూట కూడా నేను వెళ్తాను నిశ్చయించేసిన. అర్థమైందా? చేస్తే ఇప్పుడు ఏమైపోయింది? దీని పేరు నిశ్చయం, బుద్ధి. అంతఃకరణంలో ఈ సన్నివేశమైన ఆలోచన ఉన్నప్పుడు మనకేమైంది? బుద్ధి అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. ఇక్కడ మనం కూర్చున్నాం. అర్థమైందా? ఇక్కడ వస్తున్నప్పుడు తోవలో అనుకున్నాం, నిశ్చయంగా వచ్చాం కదా, అక్కడికి వెళ్తాం, ఆ విషయాలు చెప్తారు, వాటిని మనం మననం చేసుకోవాలి. ఇటు నుంచి వెళ్ళితే అది మననం చేసుకోవాలి ఆ విషయాన్ని చింతించుతూ వెళ్తే దాని పేరు చిత్తం. అర్థమైందా? ఇది చిత్తం. ఇప్పుడు ఎవరు వెళ్ళారు? నేనే వెళ్ళాను. ఎవరు విన్నారు? నేనే విన్నా. ఎవరిచ్చారు? అక్కడ నేనే ఇచ్చిన అనే వృత్తి ఎప్పుడుందో అంతకన్నా దీని పేరే అహంకారం. అర్థమైందా? ఇది 4 ఉన్నది ఒక్కటే, పనిని బట్టి అది ఒకే మనిషి. ఆయన చదువుకున్నాడు, ఏం పని దొరకలే, బాగా చదువుకున్నాడు. ఒక ఆయన క్లర్క్ పోస్టుకు రమ్మన్నాడు, వెళ్ళినాడు. అప్పుడు ఆయన ఏమన్నారు? క్లర్క్ అన్నారు. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన చదువుకున్న దానికి జాబులు ప్రకటించినాడు. జాబ్కి వెళ్ళాడు, ఇంజనీర్ అయిపోయినాడు. ఇప్పుడేం పేరు వచ్చింది? ఇంజనీర్ వచ్చేసి ఆయన ఇందులో గొప్ప పలుకుబడి మనిషి అన్నమాట. ఆయన అందరూ అన్నారు, మీరు నిలబడితే బాగుంది కదయ్యా అన్నారు. నిలబడ్డాడు ఓట్లలో, ఎలక్షన్లో ఎమ్మెల్యే అయిపోయి. ఇప్పుడేం పేరు వచ్చింది? సరే, వారన్నారు ఇంత పలుకుబడి మనిషికే మనం మంత్రి పని ఇవ్వాలని చెప్పి ఇచ్చేసినాడు. అంతే, ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాడు. అర్థమైందా? ఇప్పుడేం పేరు? మనిషి ఒక్కడే, పనిని బట్టి అది వృత్తి భేదాలు. అలాగనే అంతఃకరణం ఒక్కటే, పనిని బట్టి మనోబుద్ధి చిత్త అహంకారం. తెలిసింది అందరికీ. ఇప్పుడు మరి మనస్సుకి అధిదేవత ఎవరు? చంద్రుడు. మనస్సుకి అధిదేవత విషయం ఏమిటంటే చెప్పుకున్నాం, సంకల్పము. బుద్ధికి అధిదేవత ఎవరంటే బ్రహ్మ. విషయం ఏమిటంటే నిశ్చయం. చిత్తానికి అధిదేవత ఎవరంటే శంకరుడు. విషయం ఏమిటంటే చింతన. అహంకారానికి అధిదేవత ఎవరంటే అచ్యుతుడు. విషయం ఏమిటంటే గర్వం. అహంకారానికి అధిదేవత అచ్యుతుడు. అచ్యుత ఆయన మహాంతం కదా, ఆయన గర్వం దేనికి? ఈ ప్రకారంగా అర్థమైందా? అధిదేవతలు మనకి వీళ్ళందరితో ఈ శరీరం చక్కగా నడుస్తుంది విషయాలు. అందుచేత ఈ ప్రకారముగా మనకి ఇంకా కొన్ని ప్రాణాలలో ఉపప్రాణాలను ఉంటాయి. నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయ. ఈ 5 ఉంటాయి ఉపప్రాణాలు. కాబట్టి ఇదేం చేస్తుంది? నాగన్నది ఉద్గిరణకరణ. లోపటన్నీ కూడా కాస్త పైకి తీస్తుంటారు, ఈ కంఠానికి సమీపంలో చేస్తుంటారు. అలాగనే కూర్మ ఏం చేస్తుంది? ఉన్మీలనకర. ఉన్మీలన, అంటే ఇది చూడడం, అదనమాట అంగముడి యొక్క చేష్ట ఇదంతా. కృకలహ ఏం చేస్తుంది? క్షుత్కర, ఆ ఆకలిని బాగా పుట్టిస్తుంటారు. దేవదత్త ఏం చేస్తుంది? జృంభణకర, చక్కగా నిద్ర అర్థమైందా పట్టిస్తారు. ఓ పని ఈరోజు చేయాలంటే రేపు చేసుకుందాం అంటుంటారు, ఆలస్యం. అది ఈ ధనంజయనాడు ఏం చేస్తుంది? పోషణకర, శరీరం అంతా పోషించడం చూస్తుంటారు. ఈ ధనంజయనాడు మాత్రం శరీరం చనిపోయిన తర్వాత కొంతసేపు ఉంటాడని చెప్తూ ఉంటుంటారు, ఆ తర్వాత పోతారు. ఈ ప్రకారంగా మనకి
ఇవన్నీ పంచీకరణ చేసేసినారు. మరి ఈ పంచీకరణ ఎప్పుడైతే మనకు చేసినారో అందులో ఇక మనకి కొన్ని ఈ పంచీకరణ సంబంధంతోనే ఇందులో పంచకోశాలుగా కొన్ని విభాగమైనవి. అన్నమయ కోశం ఒకటి. అన్నమయ కోశం అంటే ఏమిటి? అది మనకి అన్నరసం ద్వారా మాతాపితృ తిన్న అన్నరసం ద్వారా సుఖ శూలితాల కలయిక ద్వారా ఈ శరీరం మనకి వస్తుంది. అందుకు దీన్ని అన్నరసం. ఈ శరీరం ఏమిటంటే ఆధారం అన్నమయం శరీరం, దీని పేరు. మన తినే ఆహారాలలో వస్తుంది. ఈ స్థూల శరీరం చెప్పుకున్నా మనం ఏమిటి? దీనికి సుఖ దుఃఖాలకి భోగస్థానం అని చెప్పుకున్నాం. ఇక ప్రాణమయం, కర్మేంద్రియాలు మనకి 5, ప్రాణము కలిసి ఏమైంది? ప్రాణమయ కోశం అంటారు. ఇదేం చేస్తుంది? క్రియాత్మకం. ఎప్పుడు క్రియ పనిచేస్తూనే ఉంటాయి. కోరుకుంటుందా? ఇవ్వడమో పుచ్చుకోవడమో ఏదో పని తినడమో ఈ పని ఉంటూనే ఉంటుంటారు. ఇంకా ఏమిటిది? ఇది రజోగుణ కార్యం భయంగా ఎల్లప్పుడూ ఈ పని. ఇక మనోమయం, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు కలిసి మనోమయం. ఇదేం చేస్తుంది? మనకి ఇచ్ఛాశక్తి అన్నమాట. ఇది లోపట ఇంద్రియం, అంత లోపట కరణ్ రూపం. ఇదేమిటి? ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. విజ్ఞానమయం, ఇది జ్ఞానేంద్రియ పంచకం, బుద్ధి కలిసి సత్వగుణ కార్యం. ఇది కూడా మనస్సు కూడా సత్వగుణ కార్యమే, ఇది కూడా సత్వగుణ కార్యం. అయితే ఇదేమిటి? కర్తృరూపం. అది అహం కర్త, అహం భోక్త అని ఈ ప్రకారమైనటువంటి విజ్ఞానం అయిపోతే కర్తృరూపం. ఇంకా ఏమిటి? ఆనందమయం. ఈ ఆనందమయంలో అజ్ఞానప్రదమైనటువంటి అంతఃకరణం అన్నమాట. అంటే తమ ప్రధానమైనటువంటి అంతఃకరణం. ఇందులో ఏమిటి? ప్రియము, మోదము, ప్రమోదం అనే వృత్తి. ఆనందమయం, ప్రియము, మోదము, ప్రమోదం అది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మనకి ఈ 5 విధాలు ఇవన్నీ కలిసి శరీరం. మరి ఈ అన్నిటికీ కలిసినటువంటి భూతాల నుండి ఏమిటి పుట్టించినాడు? ఎప్పుడైతే పంచీకరణ అయిపోయినాకే ఈ లోకాలని భూలోకము, భూర్లోకము, స్వర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఇన్నే రోజు మనం అంతా ముక్కు పట్టుకొని చెప్పమంటూ ఉంటారు. ఓం భూహు, ఓం సోహం, మహాహం, జనహోం, తపోహం, సత్యం. అయిపోయి 7 లోకాలు అన్న అర్థమైందా? ఇది ఇక ఇంకే మనకి అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల. ఇవి అధోలోకాలు. భూమికి కింద ఉన్నవి, భూమికి పైన. మధ్య మహాభారతంలో మనం ఉన్నామని అర్థమైందా? ఈ ప్రకారంగా మనం సెంటర్ ఉంది. పైకి పోవాలన్నా కిందకు పోవాలన్నా మన చేతిలోనే ఉంది. మనం ఎక్కడ తీసుకుంటే అక్కడికే అర్థమైందా? పైకి పోవాలనుకుంటే పై టికెట్ ఇప్పుడే తీసుకోవాలి. కిందకి పోవడానికి టికెట్లు సులభంగానే దొరుకుతాయి. పైకి పోయే టికెట్లే కొంచెం రిజర్వేషన్ అనమాట. అర్థమైందా? ఇవి ఎప్పుడైనా ఈ టికెట్లు ఖాళీగా ఉంటాయి, ఈ బళ్ళు కూడా. అందుకని మరి పైకి పోవాలంటే ఏం చేయాలి? పుణ్యకర్మలు చేస్తూ ఉంటుండాలి. దీంతో రిజర్వేషన్ చేయించుకుంటే అవుతుంది. పాపకర్మలు చేసేవాళ్ళు కింద లోకాలకి పోతారు, పుణ్యకర్మలు చేసేవాళ్ళు పై లోకాలకి పోతూ ఉంటుంటారు. ఈ ప్రకారంగా పుట్టించి ఈ శరీరాలు కూడా 4 రకాలుగా మనకి చేసినారు. జరాయుజం, అండజం, ఉద్భిజం, శ్వేతజం. అర్థమైందా? జరాయుజం అనేది ఈ మానవులు, ఈ పశువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జరాయుజం. మన గర్భవాసంలో ఆ పిండానికి వేసిన సంచుకుంటుంది కదా, వీటిని జర అంటారు. కాబట్టి ఆ జరాయుజం నుంచి వస్తుంది
ఈ యొక్క మానవులకి పశువులకి ఆ తర్వాత అది పోషిస్తారు. పోసిన తర్వాత పుడుతుంది. అండజం. అండజం అంటే ఏమిటి? పక్షులు, సర్పాలు, ఇవన్నీ గ్రుడ్లు అనమాట. ఆ గ్రుడ్ల నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. ఇంకా ఉద్భిజం. ఇవి ఏమిటి? భూమి నుండి ఉత్పత్తి అవుతుంటాయి. అదే చెట్లు, ఈ గడ్డి, ఇవన్నీ ఎక్కడి నుంచే? పర్వతాలు, ఇవన్నీ భూమి నుండి ఉత్పత్తి అవుతాయి. శ్వేతజం. కొన్ని జీవులు ఏమిటి? చెమట, మురికి నీరు, వీటి నుంచి పుడుతుంటాయి. దోమలు, పేన్లు, అర్థమైందా? ఇవన్నీ మనకి తలలో ఉంటాయి కదా పేన్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చెమట నుంచి. ఇవన్నీ మురికి నుంచి దోమలు ఇవి వస్తుంటాయి. ఈ విధంగా ఈ చతుర్వేద స్థూల శరీరాన్ని జరాయుజ, అండజ, ఉద్భిజ, శ్వేదజ, అర్థమైంది కదా? అందువల్లను ఈ ప్రకారముగా పంచీకృత పంచమహాభూతాలు. దీన్ని ఏమంటారు? పంచీకరణ. కొంతమంది నిన్నాలైనా ఇంకా పంచీకరణ తెలుసుకోలేదా? అయితే నీకు మోక్షమే లేదు అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి పంచీకరణం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ పంచీకరణంతో కూడినటువంటిదే మనకి ఈ శరీరం అన్నమాట. అది చెప్పుకొచ్చారు ఇక్కడ మనకి ఈ విధంగా. పంచకోశాదియోగేన తత్తన్మయైవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్వాదియోగేన స్ఫటికో యథా. ఈ పంచకోశములతో కప్పబడి ఉందేమిటి? ఈ ఆత్మ. అర్థమైందా? ఒకదానికంటూ సూక్ష్మం. మొట్టమొదటి స్థూల శరీరం. అర్థమైందా? స్థూల శరీరము మనం ఒక సున్నా ఇలా చుట్టాం. ఆ సున్నాలు ఇంకో సున్నా చుడితే ఏమైంది? దానికన్నిటి సూక్ష్మమైందే లోపలిది. అన్నమయం అనేది స్థూలంగా ఉంటుంది, ప్రాణమయమైంది ఆలోపటి ఉంటుంది, మనోమయం ఇంకా ఆలోపటి ఉంటుంది, విజ్ఞానమయం ఆలోపటి ఉంటుంది, ఆనందమయం ఆలోపటి. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఈ అన్నిటితో కప్పబడి ఉన్నది ఏమిటి? ఆత్మైందా? కాబట్టి ఇప్పుడు మనకి కోశాలను ఏం చేయాలి? అన్నమయ శరీరాన్ని విచారణ చేసుకుంటూ, అర్థమైందా? అన్నమయ శరీరం. అయ్యో, ఈ శరీరం ఏం చెప్పండి? తింటేనే ఉంటుంది. తిన్నది ఈ పాటికి మనం పుట్టి నుంచి లెక్కేసుకుంటే ఎన్ని టన్నులు తిన్నామో తెలుసా? రోజుకి ఎన్ని కేజీలు తింటున్నాం? నీళ్ళు, పాలు అన్నీ కలిసి లెక్కేసుకుంటుంటే ఇంచుమించి 10 కేజీలైనా పడుతుంది రోజుకి. నెలకి 300 కేజీలు. సంవత్సరానికి ఎన్ని? 300 అంటే 12 మూడులో 36, 3600 ఎంత? 4000 కేజీలు వేసుకుందాం. అప్పటికే 4000 కేజీలు అయిపోయింది ఒక సంవత్సరానికి. 50 సంవత్సరాలు అంటే అయిపోతే ఇప్పుడు ఎంత అయింది? ఎన్ని కేజీలు? 54. ఎన్ని కేజీలు ఎక్కేసుకోండి తర్వాత. ఇప్పుడు గొడవ ఎందుగా ఇంటికి వెళ్ళాక. కాబట్టి ఈ ప్రకారంగా కొన్ని టన్నులు వేస్తూనే ఉన్నా. వేసిన ఏమని చెప్పండి? ఇంతే. కాబట్టి ఈ శరీరం ఇంత శుద్ధి చేసుకుంటేనే సాఫ్గా కనపడుతుంది. తెల్లవారు స్నానం చేయకుండా, పందు పనులు చేయకుండా పక్కవాడి దగ్గరికి వచ్చారనుకోండి, ఉండగలదా? ఆ దుర్గంధంతో ఈ శని ఎప్పుడు పోతుందా? పక్క తెప్పించుకొని పోతాడు. అర్థమైందా? కంటే పుసలు కడుతూనే ఉంటాయి. ముక్కంటే కారుతూనే ఉంటుంటుంది లోడు. అర్థమైందా? రోజుకు ఇక్కడ కూర్చుని గంట సేపు ఉమ్మము బాత్రూమ్కి వెళ్ళాం, లేకపోతే 100 సార్లు వీడు 100 సార్లు బాత్రూమ్ పోతూ ఉన్నాడు. అర్థమైందిగా? 24 గంటలు ఇంతే అన్నమాట. నవరంధ్రాల నుంచి స్రవిస్తూనే ఉంటుంటారు. విచారణ చేసుకోవాలి. పామిందే పామి, తోమిందని శుభ్రంగా కనబడుతుంది చూడడానికి ముచ్చటకన్నా. లేకపోతే ఏముంది చెప్పండి? కాబట్టి ఈ ప్రకారముగా ఈ మలభరితమైనటువంటి శరీరము అన్నమయంతో కూడింది. కాబట్టి అన్నం ఎలాగైతే కుళ్ళి నశించిపోతుందో శరీరం కూడా ఈ చైతన్యం పోతే కుళ్ళి నశించిపోతుంది. కాబట్టి అర్థమైందా? ఈ శరీరాన్ని నేను కాదు అనుకోవాలి. అర్థమైందా? ఏమనుకోవాలి? నేను కాదు అనుకోవాలి. సరే, ప్రాణానికి వచ్చినా ఏముంది? ఆ ప్రాణానికి క్షుత్తు, పిపాస, దాని ధర్మాలు. ఆకలి, దప్పిక. అది తింటూ ఉంటే తాగుతూ ఉంటేనే అది ఉంటుంటుంది. అర్థమైందా? లేకపోతే ఏమని చెప్పండి? ఆ ప్రాణానికి అది కూడా పూర్తిగా
నోరేటప్పుడు నీళ్ళు దానం మానేసామనుకోండి, ఆకలి అన్నం తినడం అని ఉంటుందా? కాబట్టి దీని ఆధారంగా ఉన్నదే కానీ అది మాత్రం సత్యమైన వస్తువు కాదు. కాబట్టి ఆ ప్రాణం అన్నటువంటిది నేను కాదు. మరి మనస్సు సంకల్పమే కల్పం, ఒకరికి సరి అంటుంది, ఒకరికి కాదు అంటుంటుంది. ఈ ప్రకారంగా రోజుకి ఎన్ని సంకల్పాలు ఎన్ని వికాలు. ఈ వికల్పమైన మనస్సు నేను కాదు. మనస్సు కోరుతూ ఉంటుంటుంది, ఇంద్రియాలు చేస్తూ ఉంటుంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఎంత అనుభవించిన చెప్తుంటుందా? ఈవేళ పాయసం తిన్నాం చాలే అనుకుంటాం, రేపు మళ్ళీ పాయసం ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఎవడా షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళే కాస్త దూరంగా ఉంచి వాసన చూస్తారు. కానీ పూర్వం ఉన్నటువంటి తినే అలవాటు మీద చూసైనా సంతోషపడతారు. వాళ్ళు తింటే అక్కడ అనారోగ్యాన్ని అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఆ విషయాలన్నీ కూడా ఇంతే. అందుకని ఆ మనస్సు నేను కాదు. ఇంకెవరు? బుద్ధి నిశ్చయం చేస్తారు. ఇలా అయితే బాగుందిలే, ఈ ఇల్లు ఇలా కట్టుకుంటే ఇంకోటి వచ్చి అలా కట్టామంటే ఏం బాగుంటుంది, ఇలా గట్టంటే అప్పుడు మారిపోనిచ్చాం. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా తన నిశ్చయం కూడా మారుతూనే ఉంటుంటాయి. అందుచేత పరిణామం ఉన్నటువంటిది అది నిత్య వస్తువు కాదు కాబట్టి ఇది ఆత్మ కాదు. ఈ విధంగా అన్నమయ కోశం ఆత్మ కాదు, ప్రాణమయ కోశం ఆత్మ కాదు, మనోమయ కోశం ఆత్మ కాదు, విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు. ఆనందమయం ఆత్మ, ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. ఏమానందం? మనకి విషయంతో కూడిన ఆనందమే. ఆ విషయం మనకు దూరం అయితే ఏమవుతుంది? దుఃఖం అవుతుంది. ఆ విషయం దగ్గర అయితే ఆనందం అవుతుంది. ఆ విషయం అనుకూలమైతే ఆనందం అవుతుంది, ప్రతికూలమైతే దుఃఖం వస్తుంది. అందుకని క్షణికానందమే కానీ శాశ్వతానందమా? ఒక లడ్డు చుట్టుకున్నాం, ఎంతో కష్టపడ్డాం, ఇలా మూతి ముందు పెట్టుకున్నాం, ఏమైనా ఆనందం ఉందా? నోటి మీద పెట్టుకున్నాం, ఆ మింగుతున్నప్పుడే ఆనందం. మింగినాక ఏమైనా ఉంటుందా? మింగినాక లేదు, ముందున్నప్పుడు లేదు. ఎంత కష్టపడి పెట్టుకున్నాం కాబట్టి అంత తొందరగా ఆనందాన్ని పోగొట్టుకుంటామని చెప్పి ఒక అర్ధగంట నాలుగు మీద ఉంచుకున్నాం లడ్డు, ఏమైనా ఆనందం ఉంటుందా? ఉన్న మధ్య పోతుంది. అందుకని ఆ ఇంద్రియానికి ఈ విషయానికి ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకే ఆనందం కనబడదు. తర్వాత పోయిందా? అర్థమైందా? ఓ పుష్పలా పట్టుకున్నాం, ఎంతసేపు దాన్ని ఓ 10 నిమిషాలు, ఆ తర్వాత ముఖ్య ఆ గంధం ఉండదు, అని మూల పాలిస్తుంది, అయిపోయిందా? అందుకనే క్షణిక ఆనందం అన్నారు దీన్ని. ఇది ఆనందమా? ఒక అత్తగారింటికి అల్లుడు గారు వెళ్ళగానే కూతుర్ని అడిగింది, మీ ఆయనకి ఏటి ఇష్టం అని. మా ఆయనకి పాయసం అంటే జీడిపప్పు కిస్మిస్ వేసిన పాయసం అంటే బాగా ఇష్టం. అది తాగినట్టు ఏమి తాగలేదు. సరే అత్తగారు చూసి మంచిదని చెప్పి ఇంత పాయసం ఉన్నది వచ్చి అల్లుడి గారికి ఇంత గ్లాస్ పెట్టింది. ఎందుకంటే అల్లుడి గారికి ఇష్టమని చెప్పి ఇక ఆ గ్లాస్ నిండా పాయసం పోసింది. ఇక మొట్టమొదటి అల్లుడి గారి పాయసం కదా, అన్నం వదిలేసినాడు, పాయసం పట్టుకున్నాడు, పాయసం తాగేసాడు. ఒక గ్లాస్ తాగేసి నా భూతో నా భవిష్యత్తు. ఇంతవరకు కూడా మా అత్తగారు ఉన్నట్టు పాయసం నేను బొంబాయి వెళ్ళినాను, ఢిల్లీ వెళ్ళినాను, క్యాపిటల్ సిటీ 4 తిరిగినాను, కానీ ఎక్కడ ఇలాంటి పాయసం లేదు అని గోల్డ్ మెడల్ ఇప్పుడు లేదు, కానీ తర్వాత నేను చేయించి ఇచ్చేస్తున్నాను. ఎవరికి? అత్తగారు అనుకున్నారు, భుజాలు గజాలు అయిపోయాయి. ఏది ఏమైనా సరే ఈరోజు మా అల్లుడి గారికి పాయసం పూర్తిగా పెట్టవలసిందే అని ఆ గ్లాసు ఖాళీ అయిపోయిన వెంటనే ఇంకో గ్లాస్ పోసి మెల్లగా ఇక వెంటనే ఈ గ్లాస్ తాగేసినాడు, మళ్ళీ గ్లాస్ పోసింది, కానీ స్పీడ్ తగ్గిపోయింది. ఎవరికి? అల్లుడి గారికి. మెల్లగా మెల్లగా ఏమిటి అల్లుడా అంత మెల్లగా తాగుతున్నా కానీ అంటుంది ఎవరు? అత్తగారు. ఎలాగో అత్తగారి మాట కాదనిలేక మొత్తం మీద 3వ గ్లాస్ పూరించినాడు, మళ్ళీ 4వ గ్లాస్ పోసింది. ఎందుకు నేను చావడానికి పెడుతున్నావా అన్నారు. ఎవరు? నేను చావడానికి పెడుతున్నావా? ఇదేమిటో వాళ్ళు ఇప్పుడే ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చి అప్పుడే తీసేస్తున్నావా? అర్థమైందా? ఎందుకంటే ఆ పాయసంలోనే ఆనందం ఉంటే ఆ ఆనందం ఎంత పాయసం తాగినా ఉండాలి. కాబట్టి ఆనందం పాయసంలో లేదు. అందుకని ఆనందమయ్యే కోసం ఈ క్షణికానందమే కానీ శాశ్వత ఆనందం కాదు.
అందుకని ఆనందమయ కోశం కూడా నేను కాదు. మరి ఎవరు నేను? అది తెలుసుకోవాలా. శరీరం, స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరమో నేను కాదు, జాగ్రత్త అవస్థ నేను కాదు, స్వప్నావస్థ నేను కాదు, సుషుప్తావస్థ నేను కాదు. అర్థమైందా? ఈ ప్రకారముగా పంచభూతాలకి నేను సాక్షిని, పంచకోశాలకి సాక్షిని. కాబట్టి నేను ఎవరిని? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడును, సచ్చిదానంద స్వరూపుడును. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. అర్థమైందా? ఈ ప్రకారంగా తెలుసుకున్నదే ఆత్మబోధ, ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనకి, ఈ జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతూ ఉంది. ఎన్ని పనులు ఇంట్లో ఉన్నా ఎవరి జ్ఞానాన్ని సంపాదించుకుంటారో దీనికి ఏమైనా 10 పైసలు ఖర్చు ఉంటుందా చెప్పండి? ఒక యజ్ఞం చేస్తే ఖర్చు ఉంటుంది, ఓ పూజ చేస్తే ఖర్చు ఉంటుంది, ఓ దానం చేస్తే ఖర్చు ఉంటుంది. చక్కగా శ్రవణం చేసి వైరాగ్యాన్ని తెచ్చుకుంటూ ఏదో దొరికినట్టు శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని అనుభవిస్తూ అతిరిక్త విషయాన్ని వదిలిపెడుతూ ఇదంతా నేను కాదు, నిత్య శుద్ధ ముక్త స్వరూపుణ్ణి అనుకోవడమే మోక్షం. ఇటువంటి ముక్తిని పొందింపచేసేదే ఆత్మబోధ. కాబట్టి ఈ ఆత్మబోధ సారంగా సంగ్రహాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకొని సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మాండముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం